హాయ్ అండి అందరికి. బయట అయితే డీజే సప్పుడు అయితే వినిపిస్తుంది. అన్ని బోనాలు బయలుదేరాయి అనేసి మా బావ అయితే మా ఆడపడుచు నెత్తి పైన బోనం అయితే పెట్టిండు. ఇప్పుడైతే బోనం బయలుదేరినాక ఇంటి ముందట మనము నీళ్ళైతే బోనానికి అయితే ఆరబోస్తాము. మా అత్తమ్మ అయితే నీళ్ళైతే ఆరబోస్తుంది. ఇక అందరూ అయితే బోనాలతోటైతే ఇంటి ముందటికైతే వచ్చేసిర్రు. 3 రోజుల కంచి జరుగుతున్న పండుగ అయితే తుది దశకైతే వచ్చేసింది. ఈ రోజు అమ్మవారికి బోనాలు సమర్పిస్తే పండగ అయిపోయినట్టే. ఇక అందరైతే బోనాలు తీసుకొని అయితే పోతున్నారు. డీజే ముందు పోతుంది, వెనక బోనాలు పోతున్నాయి. ఎంత సందడిగా ఉందంటే మస్తు సందడి అనిపిస్తుంది. అందరు శివశక్తులు అయితే నాట్యం ఇస్తున్నారు. ఇక్కడ కనిపిస్తుంది యూట్యూబర్ కవితక్క, మా ఆడపడిచే ముగ్గురక్క జల్లు చూడండి ఎంత చక్కగా వస్తున్నారో. మా ఆడపడుచు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, కవిత విలేజ్ టాక్స్. మీరు వెళ్ళి వీలైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాగా ఎండ ఉక్కపోత అవ్వడం వల్ల చాలా ఇబ్బంది అయితే అయింది గుడిలో. ఏదైనా మనం ఎంత ఇబ్బంది పడ్డా అమ్మవారి దర్శనం అయితే చేసుకోవాల్సిందే. మేము కూడా ఈ దర్శనం అయితే చక్కగా చేసుకున్నాము. వీడియో నచ్చిందా? మరి లైక్ అయితే వేసి వెళ్ళండి. బాయ్.